ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోలుతో సూచీలు దూసుకెళ్తున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనాలు. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోలుదారులుగా నిలవడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పటికీ ప్రస్తుతం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు, ఇవాళ ఓపెనింగ్ చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తోంది? మార్కెట్ లో అంటే ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి? మార్కెట్ ఏదైతే గత ఒక 2 వీక్స్ గా మార్కెట్ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉందో అది నిన్న ఇవాళ కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ లోకి మారడం అన్నది అయితే మనం గమనిస్తున్నాము. ఈ రోజు కూడా నిఫ్టీ ఏదైతే ఒక 100 పాయింట్స్ స్టార్ట్ అవడం కొంచెం స్వల్ప లాభాలతో స్టార్ట్ అయినప్పుడు కూడా అక్కడి నుంచి మార్కెట్ లో ఏదైతే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందో అదేవిధంగా అది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించడం వల్ల మార్కెట్ లో ఏదైతే ఫార్మా గానీ, రియాలిటీ గానీ, ఐటీ సెక్టర్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, ఈ 4 సెక్టర్స్ కూడా ఈ రోజు మార్కెట్ ని లీడ్ చేసినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఫార్మా సెక్టర్ లోనూ ఏదైతే డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్, లుపిన్, జైడస్ లైఫ్, అరవిందో ఫార్మా, గ్రాన్యూల్స్, అది గ్లెన్మార్క్ లాంటి కంపెనీస్ అన్ని కూడా మోర్ దెన్ 2% నుంచి 4% వరకు మార్కెట్ లో టేక్అప్ తీసుకున్నాయి. అదేవిధంగా ఏదైతే ఫైనాన్స్ సెక్టర్ ఏదైతే కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్టర్ కూడా ఏదైతే ఆర్బీఐ రేట్స్ దానికి సంబంధించింది తెర మీదకి వచ్చిన వెంటనే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది. దాంట్లో ఏదైతే ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, అది హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, ఎస్బీఐ కార్డ్ లాంటి అన్ని కూడా మార్కెట్ లో మోర్ దెన్ 1% తోటి పాజిటివ్ అట్మాస్ఫియర్ కల్పించేటప్పటికి ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఒక బూస్ట్ అయ్యి మార్కెట్ అయితే టేక్అప్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇది కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, నరేష్ కాల్ చేస్తున్నారు. నరేష్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సరే, మాది ఓలా సరే, ఓలా షేర్స్ ఒక 6,500 షేర్స్ ఉన్నాయి సార్ మాకు. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేసుకోమంటారా లేకుంటే సరే అనేది సార్ సిచ్యువేషన్ తెలుస్తలేదు. ఐపీఓ తీసుకుంటారు ఓలా యాక్చువల్ గాను. మార్కెట్ అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం స్తబ్దంగా ఉందండి. మార్కెట్ లో ఇది కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అయితే కొంచెం టైం తీసుకుంటది. అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year మీరు వెయిట్ చేయగలిగితేనే ఈ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మీ యొక్క ప్రైస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజులు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. కానీ మీరు దీంట్లో ఏదైనా మారిపోదాం అని అనుకుంటే ఏదైనా ప్రైస్ ఏదైనా 60-70 మధ్యలో ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి అక్కడ ఎగ్జిట్ అయ్యి మీరు ఏదైనా వేరే స్టాక్స్ లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి మార్కెట్ ఇది ఈ స్టాక్ అయితే పుంజుకోవడానికి అయితే మాత్రం అట్లీస్ట్ 6 months నుంచి 1 year టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, టీసీపీఎల్ ప్యాకింగ్ నష్టాలు ఉన్నా సార్, ఓల్డ్ ఎగ్జిట్ కావాలని. సార్ తమిళనాడు టీసీపీఎల్ ప్యాక్. అవును సార్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే లాస్ట్ మంత్ అంతా కూడా టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా మళ్ళీ కరెక్షన్ లో భాగంగా మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇది ఒక అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్ ఇస్తే తప్ప దీంట్లో పెద్దగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏమి లేదు సార్. ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా మీ దగ్గర ఉంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మార్కెట్ అయినా టేక్ ఆఫ్ అయినప్పుడు, ఎందుకంటే చిన్న కంపెనీ ఇది, 3,500 crores కంపెనీ ఇది, కానీ రిజల్ట్ మాత్రం లాస్ట్ 3 years కూడా 60% అబోవ్ మా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా బాగానే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఉంది. కాకపోతే టెక్నికల్ కరెక్షన్ లో భాగంగానే ఉంది. కొద్దిగా వెయిట్ చేస్తే ఒక 2 quarters లో మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి. మూర్తి గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే. నమస్తే. SIKAB ఏరోస్పేస్ స్టాక్ సార్. SIKAB స్టాక్, దాని గురించి డీటెయిల్స్ చెప్పండి సార్, కొనుక్కోవచ్చా? అంటే ఇది యాక్చువల్ గా లాస్ట్ 3 days నుంచి కూడా బాగా టేక్ ఆఫ్ అయ్యింది. ఒక ఏదైతే
రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 1300 రూపాయల వరకు ట్రేడ్ అవుతున్నది. అంటే ఇది అంటే ఏదైనా న్యూస్ బేస్డ్ ఏదన్నా మార్కెట్ లో ఏదన్నా ఉన్నదా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలి. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ అని ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 1300 రూపీస్ నడుస్తుంది. ఒక 2000 కోట్ల కంపెనీ ఇది. దీన్ని ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మంచి గ్రోతే ఉన్నది. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బాగానే ఉంది. మీరు ఏదైనా డిప్ లో వస్తే మార్కెట్ లో మీరు టేక్ ఆఫ్ తీసుకోవడానికి బై చేయడానికి ప్రయత్నం చేయండి. కొంచెం ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. లాస్ట్ 3 days నుంచి మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే స్పీడ్ గానే టేక్ ఆఫ్ అయింది. 800 రూపీస్ దగ్గర నుంచి ప్రజెంట్ అయితే 1300 రూపీస్ అడుగుతుంది. మీకు ఏదైనా దీంట్లో ఏదైనా ఎంట్రీ దొరికితే తీసుకోండి. ఇది ఏదైతే ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ దానికి సంబంధించినట్టు ఇంజనీరింగ్ డ్రివెన్ కంపెనీ ఫోకస్ ఆన్ ద ప్రొవైడింగ్ ప్రొడక్ట్స్ అండ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్ కాబట్టి ఆటోమొబైల్ డిఫెన్స్ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం డిఫెన్స్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి దాంట్లో బాగానే ఇది టేక్ ఆఫ్ అయింది. ఫండమెంటల్ గా కూడా కంపెనీ ఇట్స్ ఏ గుడ్ రిజల్ట్ ఇస్తుంది. మీరు దీంట్లో మీరు ఉంటే ఆల్రెడీ హోల్డ్ చేయండి, లేకపోతే అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను అజ్మీరా రియాలిటీ 805 లో తీసుకున్నానండి. అజ్మీరా రియాలిటీ? అవును సార్, 805 లో తీసుకున్నాను. ఇంకో స్టాక్ వచ్చేసి యూకో బ్యాంక్ 35 రూపీస్ యావరేజ్ ఉందండి. హోల్డ్ చేయమంటారా సార్, సేల్ చేయమంటారా సార్? ఓకే ప్రస్తుతానికి మనం అజ్మీరా రియాలిటీ చూద్దాం సార్. అజ్మీరా రియాలిటీ మీరు హోల్డ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా మోర్ దాన్ 50% టెక్నికల్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి దీంట్లో వెయిట్ చేయండి సార్. మంచి స్టాక్ అది కూడాను. అదేవిధంగా మీరు అడిగినటువంటి యూకో బ్యాంక్ వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే 33 రూపీస్ నడుస్తుంది. కానీ దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా బాటమ్ అనుకుంటే యావరేజ్ చేసినా సరే కొంచెం టేక్ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంత పొటెన్షియాలిటీ అయితే ఏం కనిపించట్లేదు దాంట్లోనూ. కాబట్టి యూకో బ్యాంక్ కన్నా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఒకవేళ యూకో బ్యాంక్ కెనరా బ్యాంక్ బెటర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కెనరా బ్యాంక్ ఇంకా అల్టిమేట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఎనీ డిప్ యూ క్యాన్ బై. అలాంటి మీకు బెట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. సార్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే రిటర్న్స్ గురించి దీని గురించి అడుగుతున్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్స్ మీద పెద్దగా అవగాహన లేకుండా మార్కెట్ లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మనం పెట్టిన స్టాక్స్ ఏదైనా తగ్గిపోతేమో మనకి స్టాక్స్ మీద అవగాహన లేదు కదా అనుకునే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే బెటర్. మీరు మీ అకౌంట్ నుంచి ఒక ఎలక్ట్రానిక్ మోడ్ లో ప్రతి నెల కూడా మీరు ఏదైతే మీరు నోటిఫై చేశారో అది 1000, 2000, 5000, 10,000 ఏదైతే ఎవ్రీ మంత్ కూడా ఒక సిస్టమేటిక్ గా మీ దాని నుంచి వెళ్ళి ఆ ప్లాన్ లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనకి హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అన్ని కూడా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే హైబ్రిడ్ ఫండ్స్ కానీ లేకపోతే లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఇలాంటి స్టాక్స్ లో దేంట్లో పెట్టుకున్నప్పుడు కూడా మోర్ దాన్ 15% నుంచి 20% వరకు కూడా ఎవ్రీ ఇయర్ కూడా రిటర్న్ ఉన్నది. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా హ్యూజ్ అమౌంట్స్ రిటర్న్స్ అయితే తీసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ లో అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ ధీరజ్ కూడా చేస్తున్నారు. ధీరజ్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు బోత్ ఆఫ్ యూ సార్. బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ యాక్షన్ రికార్డ్ డేట్ ఏమైనా ఐడియా ఉందండి? ఒకసారి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి సార్. ఆ డేట్స్ అన్ని కూడా దాంట్లో డీటెయిల్డ్ గా ఉంటాయి, అది చూడొచ్చు సార్. సార్ బజాజ్ ఆటోని షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చారు అడుగుతున్నారు. బజాజ్ ఆటో యాక్చువల్ గా అయితే మార్కెట్ లో కరెక్షన్ జరిగి అంత టేక్ ఆఫ్ తీసుకోలేదు. కానీ ఇట్స్ ఎ నెంబర్ 1 కంపెనీ, అందులో ఏ డౌట్ లేదు. మీరు హోల్డ్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగితే దిస్ ద బెస్ట్ ప్రైస్. ఎందుకంటే మార్కెట్ లో 12,000 వరకు కూడా వెళ్ళి కరెక్షన్ లో భాగంగా 8,000 రూపీస్ దగ్గర 8,000, 8,500 ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆటోమొబైల్ మళ్ళీ టేక్ ఆఫ్ అవడం, ఇది బజాజ్ ఆటో మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అక్యుములేట్ చేసుకున్నట్టయితే మీకు మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. కాల్ ఉన్నారు, శాస్త్రి కాల్ చేస్తున్నారు. శాస్త్రి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి సార్. ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ కొన్నాను నేను, అది సగానికి పడిపోయిందండి. ఈజీ ట్రిప్ ప్లానర్. ఈజీ ట్రిప్, ఈజీ మై ట్రిప్. అవునండి. ఓకే ప్రెజెంట్ 10 రూపీస్ లో ఉంది ఆ స్టాక్ అండి మీరు అడుగుతుంది? అవునండి, అదే అండి, అది ఆల్రెడీ సగానికి పడిపోయిందండి. అవునండి. అంటే యాక్చువల్ గా ఏంటంటే ఇది మార్కెట్ లో ఏదైనా దీని యొక్క ఫండమెంటల్స్ కూడా మనకి చూసుకున్న తర్వాతే తీసుకోవాలి సార్. ఇదే కూడా ఇలాంటి పెన్నీ స్టాక్స్ లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమీ ఉండదండి. కాబట్టి దీంట్లో మనకి
ప్రజెంట్ అయితే ఇది ఒక 11 రూపీస్ లో నడుస్తుంది. కాకపోతే అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా మైనస్ లోనే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా మైనస్ లోనే ఉంది. కాబట్టి రిజల్ట్ ఓరియంటేషన్ తో అంత పెద్ద బాగలేదు. కాబట్టి ఇలాంటి తీసుకున్నప్పుడు దీని యొక్క ఫండమెంటల్స్ కానీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కానీ చూసుకుంటే తప్ప మన ఎంట్రీ అవ్వకూడదు సార్. ప్రస్తుతానికి అయితే దీంట్లో మూమెంట్ వచ్చి మళ్ళీ లాభాలకు వచ్చే పరిస్థితి అయితే ఏం కనిపించట్లేదు. ఒకసారి మీరు ఆలోచించి దీన్ని ఏదైనా మార్కెట్ ఏదైనా ఒక మూమెంట్ వస్తే మాత్రం ఇప్పుడు ఏదైనా 12-13 రూపీస్ ఆ రేంజ్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఎగ్జిట్ అయ్యి మీరు వేరే సెక్టర్ వైపు వెళ్తే మీకు ఏమైనా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. సార్ అగర్వాల్ ఐ టార్గెట్స్ గురించి అడుగుతున్నారు. అగర్వాల్ ఐ అగర్వాల్ ఐ ఓకే, డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ యాక్చువల్ అగర్వాల్ ఐ ఇది యాక్చువల్ 11,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 356 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఏదైతే రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఇది మార్కెట్ లో కొద్దిగా ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే ఒక 6 months డౌన్ ది లైన్ మనం వెయిట్ చేయగలిగితే దీంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాల్ సాయిబాబా చేస్తున్నారు. సాయిబాబా గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, M&M ఎన్సీసీ ఇప్పుడు ఈ రేట్లో బై చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం? M&M అండ్ ఎన్సీసీ రెండు. M&M అయితే ఎనీ డిప్ యూ కెన్ బై సార్. ప్లస్ మార్కెట్ లో కూడా కొద్ది రోజులుగా స్తబ్దత ఉంది. ఏదైతే ఒక 3,100 దగ్గర టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎన్సీసీ కూడా మార్కెట్ లో లాస్ట్ ఏదైతే ఒక 6 months నుంచి 8 months నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే ఉంది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఆ 200-220 పైన మీరు ఏ రేట్ లో పర్చేజ్ చేసుకుంటే మళ్ళీ 325-350 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రెండు స్టాక్స్ కూడా ఇప్పుడు ఎక్యుమిలేట్ చేసుకోవడానికి అయితే మంచి ప్రైస్ లోనే దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. నాట్కో ఫార్మా అలాగే డిఎల్ఎఫ్ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు సార్. నాట్కో ఫార్మా అయితే అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. కాబట్టి దాంట్లో కొంచెం అదే ఫార్మాలో ఇంకా డిఫరెంట్ గా మనకి ఏదైతే లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతేనేమో సెప్లా కానీ గ్లెన్మార్క్ కానీ ఇలాంటి వాటికి మనకి వెళ్తే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు నాట్కో ఫార్మా. అదేవిధంగా డిఎల్ఎఫ్ సార్. డిఎల్ఎఫ్ అయితే మాత్రం లాస్ట్ 1 month నుంచి కూడా మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. 800 రూపీస్ దగ్గర నుంచి కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడు 700 రూపీస్ దగ్గర కూడా మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 800 లో నడుస్తుంది. ఎప్పుడైతే ఇది 920 రూపీస్ మార్కెట్ లో క్రాస్ అయిందో అక్కడ నుంచి ఇంకా స్పీడ్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై డిఎల్ఎఫ్, మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, గరుడ కన్స్ట్రక్షన్ రైట్స్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఓకే షార్ట్ టర్మ్ అంటే ఎన్ని రోజులు అండి సార్? 1 week సార్. 1 week అలాగా. ఆ 1 week 10 days లో అయితే ఇది అంత ప్రోగ్రెసివ్ ఉంటుందండి. మామూలుగా అయితే మీరు ఒక 6 months నుంచి 1 year అట్లీస్ట్ 6 months నుంచి 1 year మీరు ఏదైనా చేయగలిగితే దీంట్లో మార్కెట్ లో మూవ్మెంట్ వస్తే దాని మన క్యాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 140 రూపీస్ వరకు వెళ్ళితే మళ్ళీ కరెక్షన్ లో భాగంగా 90 రూపీస్ వరకు వచ్చి ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజు అయితే కొంచెం మూవ్మెంట్ అయితే వచ్చింది. ఏదైనా న్యూస్ బేస్ అవ్వచ్చు ఏదైనా మూవ్మెంట్ అది దానిపై నుంచి ఏదైతే యాక్చువల్ అయితే 115-120 పై నుంచి అయితే మూవ్మెంట్ అయితే ఉంది. బట్ ఈ వారంలోనే పెరుగుతుంది అన్నది మాత్రం అలాంటి బెట్టింగ్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి అట్లీస్ట్ 6 months నుంచి 1 year ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చని అడుగుతున్నారు. ఆజాద్ ఇంజనీరింగ్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి స్టాక్ ఏదండి, వెయిట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆర్తి ఇండస్ట్రీస్ బై చేయొచ్చా ప్రెసెంట్ రేట్ లో అడుగుతున్నారు. ఆర్తి ఇండస్ట్రీస్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్ లో. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే లాస్ట్ ఒక 1 month గా మనకి ఏదైతే ఏప్రిల్ మిడ్ దగ్గర నుంచి కూడా ఇదే 360 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ ఇప్పుడు 480 రూపీస్ నడుస్తుంది. ఈ మార్కెట్ కంటిన్యూ చేస్తే ఒక 6 months డౌన్ ది లైన్ 650 నుంచి 700 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ఆర్తి ఇండస్ట్రీస్. నెక్స్ట్ కలర్ సుదర్శన జారీ చేస్తున్నారు. సుదర్శన గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్, ఇప్పుడు లినాక్స్ ఆటో, LUMAX లినాక్స్ ఆటో మరియు జైన్ ఇరిగేషన్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? లేకపోతే ఎంటర్ అయ్యేటువంటి ప్రైస్ కొద్దిగా చెప్పరా సార్? ఒక్క నిమిషం, ఫస్ట్ ఇప్పుడు స్టాక్ ఒకసారి మళ్ళీ స్పెల్ చేయండి.
లుమాక్స్ LUMAX LUMAX లుమాక్స్ ఆటో. ఓకే రెండవది జైన్ ఇరిగేషన్. ఓకే జైన్ ఇరిగేషన్. అవును సార్. ఓకే వెంటనే దయచేసి చెప్పండి సార్. యా 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 ఓకే జైన్ ఇరిగేషన్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఏదైతే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి కొద్ది రోజులు మనం వెయిట్ చేయమని చెప్తాము. అదేవిధంగా జెనాక్సో ఆటో కూడా మీరు ఒక 2 weeks వెయిట్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ ఏంటన్నా తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదైతే జైన్ ఇరిగేషన్ అయితే ఒక 62 rupees ఉన్నది ప్రజెంట్ మార్కెట్ లో. దీని ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా ఒక 19% నుంచి 20% వరకు కూడా ప్రాఫిటబుల్ గానే ఉంది. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం మైనస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది జైన్ ఇరిగేషన్. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. అట్లీస్ట్ ఒక ఈ మంత్ అంతా వెయిట్ చేస్తే మార్కెట్ లో ఒక స్టేబిలిటీ వచ్చి మార్కెట్ లో ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ లో మనకి ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. జైన్ ఇరిగేషన్ కూడా అదే విధంగా మీరు కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ అంతా కూడా మైనస్ లో ఉంది కాబట్టి ఈ ఇయర్ ఏదైతే మనకి మార్కెట్ లో ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత దాని నుంచి మీరు తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. BHEL గురించి అడుగుతున్నారు సార్. యా BHEL. ఎస్ BHEL ప్రజెంట్ అయితే 250 rupees ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా బాగా ఒక 70% ప్రాఫిటబుల్ గానే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రేట్ లో ఎలా తీసుకోవచ్చు అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఏదైతే 225 rupees దగ్గర నుంచి కూడా మార్కెట్ అయితే మంచి మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 250 rupees ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఎనీ టైం 325 to 350 వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. నాయుడు గారు డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. ఇది ఐనాక్స్ విండో రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది సార్, అయినా కానీ పడిపోతుంది సార్. యాక్చువల్ గా రిజల్ట్ ఆల్రెడీ ముందుగానే డిస్కౌంట్ అయిపోతే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన రోజు మార్కెట్ అయితే కరెక్షన్ అయితే జరుగుతుంది. ఈ మాత్రం ఒడిదుడుకులు అయితే ఈ ఎనర్జీ సెక్టర్ దాంట్లో ఈ విండ్ ఎనర్జీ కానీ లేకపోతే ఈ సోలార్ ఎనర్జీ అట్లు కానీ రీసెంట్ గా వచ్చిన మూమెంట్స్ కాబట్టి అది ఉంటుంది. కానీ రిజల్ట్ బేస్ మీద కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా పబ్లిష్ అయిన దాని మీద బేస్ మీద కానీ మార్కెట్ లో ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. దీనికి ఉన్న ఫండమెంటల్స్ ఏంటి మార్కెట్ లోను ఏదైతే ఐనాక్స్ 184 rupees నడుస్తుంది. లాస్ట్ 2 days ఏదైతే కరెక్షన్ జరిగిందో అది మళ్ళీ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఎందుకంటే అది 23,000 crores అంటే 23,000 కోట్లు 24,000 కోట్లు చాలా పెద్ద కంపెనీ. అది ఇది చిన్నగా 1 or 2 days లో మార్కెట్ లో కరెక్షన్ జరిగినందుకు మాత్రం మన కరెక్షన్ కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 80% అబౌవ్ 100% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ అది. లాస్ట్ ఇయర్ కూడా 32%. అంటే లాస్ట్ ఇయర్ యాక్చువల్ కంప్లీట్ గా మైనస్ లో ఉన్నటువంటి సెక్టర్ అయినప్పటికీ కూడా 32% రిజల్ట్ ప్రాఫిటబుల్ గా ఉంది. కాబట్టి ఈ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్ గా ప్రాఫిట్ బుకింగ్ కాబట్టి కొంచెం 1 or 2 days అయితే మార్కెట్ లో మైనస్ అయితే కనిపిస్తుంది. కానీ మీరు అవకాశం ఉంటే అక్యుములేట్ చేసుకోండి, లేకపోతే ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకుంటే మంచి ప్రైస్ లోనే మీరు ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. రాడికో ఖైతాన్ ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్రాఫిట్ బాగా వచ్చిందండి. బుక్ చేసుకొస్తే ఇంకా వెయిట్ చేయొచ్చా? ఒక నిమిషం. ఖైతాన్ రాడికో ఖైతాన్ రాడికో ఖైతాన్ ప్రజెంట్ అయితే 2,700 rupees లో నడుస్తుందండి. ఒక్క నిమిషము. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాడికో ఖైతాన్ యాక్చువల్గా అయితే మార్కెట్ అయితే ఇంకా కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. మీరు ఏదైనా ఒక 50% అయితే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇంకా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎందుకంటే ఆల్ టైమ్ అన్ని హైస్ బ్రేక్ చేసింది. ఇంకా స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే లాస్ట్ మనకి లాస్ట్ 3 years గా కూడా 50% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. లాస్ట్ 5 years నుంచి కూడా లాస్ట్ ఇయర్ కూడా 60% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. మీరు ఏదైనా ప్రాఫిట్ బాగా పెరిగింది కాబట్టి ఏదైనా కరెక్షన్ ఏదైనా జరుగుతుందేమో అనుకుంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎనీ టైమ్ ఎవర్ గ్రీన్ స్టాక్ అయితే ఇది ఉండే అవకాశం ఉన్నది. దాని ప్రకారం మీరు కంటిన్యూ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. మూర్తి గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి.
హలో చెప్పండి నమస్తే సార్. ఏంజిల్ 1 31.52 కొన్నాను సార్. ఇప్పుడు పెరిగింది, ఉంచమంటారా అమ్మేమంటారా? ఏంజల్ 1 సార్, జిఎండిసి 3.99 కొన్నాను సార్. దగ్గరికి వచ్చింది, ఉంచమంటారా అమ్మేమంటారా కొంచెం చెప్పండి సార్. రెండు స్టాక్స్ సరే. ఏంజల్ 1 ఒకటి అయితే అర్థమైంది సార్. ఇంకోటి ఏంటి సార్? ఓకే, ఏంజల్ 1 అయితే మాత్రం 3,269 రూపాయల్లో మార్కెట్ లో అయితే ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో నడుస్తుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినట్టయితే ఏంజల్ 1 ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో మంచి స్వింగ్ లో ట్రేడ్ అవుతుంది. అది ప్రజెంట్ అయితే 3,270 రూపీస్ నడుస్తుంది. ఇది 3,500 అండ్ అదేవిధంగా 3,800 వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు ఏదైనా అవసరం అయితే అమ్ముకోవడం తప్ప, అదర్వైజ్ అయితే మార్కెట్ అయితే కొంచెం మూవ్మెంట్ అయితే బాగా ఉంది. ఇంకా బాగా ప్లస్ లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, గాడ్ఫ్రే ఫిలిప్స్ హోల్డ్ చేయొచ్చని అడుగుతున్నారు. గాడ్ఫ్రే ఫిలిప్స్ అది టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను కూడా వెరీ స్ట్రాంగ్ కంపెనీ సార్. ఇది మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. ఇది ఏదైతే ఇంపోర్టెడ్ సిగరెట్స్ కట్ అన్ని కూడా ఒక పెద్ద కంపెనీ ఇది. దీనికి కూడా మంచి లైఫ్ అయితే ఉంది. బాగానే 42,000 crores కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే 8,200 రూపీస్ లో మార్కెట్ లో నడుస్తుంది. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కేకే మోడీ గ్రూప్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తుంది. అంటే దీని మీద ఒక అవగాహన ఉంటే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి ప్రైస్ లోనే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నటువంటి స్టాక్ సార్. సార్, రేమాన్స్ లైఫ్ స్టైల్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రేమాన్స్ లైఫ్ స్టైల్, ఓకే. రేమాన్స్ వచ్చేటప్పటికి ఒక 6,000 crores కంపెనీ అండి ఇది. అది లాంగ్, అది ఏదైతే షార్ట్ టర్మ్ అన్నది మనం అంత క్లారిటీగా మనం చెప్పలేం, కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం దీన్ని అక్యుములేట్ చేసుకోమని చెప్తాము. షార్ట్ టర్మ్ లో ఈ వీక్ ఈ మంత్ పెరిగిన ఒక 6 months డౌన్ ద లైన్ అయితే మనం రికమెండ్ చేస్తాము. 6 months డౌన్ ద లైన్ మనం పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ లో లాస్ట్ 3 weeks నుంచి కూడా చాలా భారీగా కరెక్షన్ జరిగింది ఇది లాస్ట్ ఒక 2 months నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మాత్రం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కట్ అయితే మాత్రం దీన్ని టచ్ చేయొద్దు. ఇది మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్ లో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఏబిఎన్ బిజినెస్